చిలుకూరుకి వెళ్ళే దారిలో ఈ పెద్ద శివలింగం ఉంటుంది. బోర్డు అయితే బ్రహ్మకుమారి హోమ్ శాంతి అని ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళి మనం చూసేసరికి ఇలా అన్ని రకాల ఫొటోస్, అన్ని రకాల డిఫరెంట్ దేవుడివి అన్నీ ఉంటాయి. అక్కడ ఓం శాంతికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనల్ని అడుగుతారు, మీకు కొంచెం టైం ఉందా, మీరు మాతో మాట్లాడగలరా అనేసి. ఇప్పుడు వాళ్ళు ఏమో మనం ఉంది అని చెప్పినప్పుడు బ్రహ్మకుమారి ఓం శాంతి గురించి ప్రతి విషయాన్ని మనకి చాలా ఓపిక్గా, చాలా టైము స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కూడా మనకు అర్థమయ్యే విధంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతిదీ అక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క బొమ్మని చాలా బాగా పెట్టారు. మనం చూడడానికి కూడా అది చాలా బాగుంది. చిలుకూరుకి వెళ్ళే మనం చిలుకూరుకి వెళ్ళే రోడ్డు మీద వెళ్తున్నప్పుడే ఇది ఆ రోడ్డు మీద ఉంటుంది. మనం చూడడానికి కూడా ఇది చాలా బాగుంటుంది. దూరం నుండి పెద్ద శివలింగము, అది మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళాలి అని కూడా అనిపిస్తుంది. ఈ ఓం శాంతి లోపల చాలామంది ఉంటారు. వాళ్ళేమో మనకి ముందు చెప్తారు, ఇక్కడ ఇలా ఉంటుంది, మీరు ఏమైనా ఓం శాంతి గురించి ఏదైనా వింటారా అని అడుగుతారు. అప్పుడు మనం ఓకే అంటే వాళ్ళు అవన్నీ మనకి ఎలా అంటే ఒక్కొక్కటి ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది మనం ఓపిక బట్టి మనం 1 గంట 2 గంటలు వాళ్ళతో స్పెండ్ చేసిన ఎంతసేపు ఉంటే అంతసేపు వాళ్ళు ఓపికగా మనకి అలా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అది మనం వింటున్నప్పుడు మనకు కూడా అంటే వాళ్ళు మన బట్టే చెప్తూ ఉంటారు. లోపలైతే చాలా బాగుంది. ప్రతిదీ వేరేగా డిఫరెంట్గా ఉన్నాయి. ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంది. ఈ వే అయితే ఇలా మనం శివలింగాన్ని చూస్తాం కదా, ఇది కింద నుండి పైకి వెళ్ళే దారి ఇలా ఉంటుంది. ఒక చిన్న గృహలా ఉంటుంది. ఇలా మనం దాని నుండి వెళితే మనకి పైన శివలింగం ఉన్నదని పెద్ద శివలింగము, ఆ శివలింగానికి మనం వెళ్తాము. ఇది శివలింగానికి వెళ్ళే దారి. అయితే శివలింగంకి ఆ పైకి ఇలా వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ ఇలా గ్రిల్ లాగా ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత నంది కనిపిస్తుంది. నంది చాలా పెద్దగా ఉంటుంది. నంది కూడా దాని ముందు శివలింగం ఉంటుంది. మేము వెళ్ళేసరికి అది కొంచెం కన్స్ట్రక్షన్ అవుతున్నట్లుంది. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల కూడా కొంచెం చెక్కినట్లు ఉన్నాయి. ఆ చుట్టూ శివలింగాలు అంటే మనకి శివలింగాలు ఉంటాయి కదా, డిఫరెంట్ లింగాలు, అవి పెద్ద శివలింగం చుట్టూ అవి ఉన్నాయి. అవే జ్యోతిర్లింగాలు. అవన్నీ ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క టైప్ ఆఫ్ జ్యోతిర్లింగం కదా, అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉన్నాయి. పెద్ద శివలింగం చుట్టూ మనకి ఉన్నవన్నీ జ్యోతిర్లింగాలు. చూడ్డానికైతే చాలా బాగుంది. మనం వెళ్ళి ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. ఇది చాలా బాగుంది. మనం చిలుకూరుకి వెళ్ళే దారిలోనే ఇది ఉంటుంది. పక్కా మనం విజిట్ చేయవలసిన ప్లేస్ ఇది.